గుంటూరులో భారీ వర్షం దంచుకొట్టింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపైకి మోకాళ్లకు పైగా వర్షపు నీరు నిలిచింది. దీంతో రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రస్తుతం వరద నీటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గుంటూరు చట్టుగుంట వద్ద కూడా తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయి అందిస్తారు. గుంటూరు నగరంలో ఈ రోజు క్లౌడ్ బరస్ట్ నేపథ్యంలో 25 నిమిషాల్లో 50 సెంటీమీటర్ల వర్షం నమోదవడం జరిగింది. దీంతో నగరంలోనే అనేక ప్రాంతాల్లో కూడా నీరు అయితే వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏటగ్రహారంలోని అనేక ప్రాంతాలు కూడా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వర్షం తగ్గిన అనంతరం కూడా నీరు అనేది పోయినప్పటికీ కూడా ఈ వర్షం సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీదే ఆగిపోయారు ప్రజలు. వెళ్ళలేని పరిస్థితి, వాహనాలన్నీ కూడా ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఈ వర్షపు నీరుతో డ్రైనేజీ అనేది పొంగటంతో అనేక ప్రాంతాల్లో కూడా కొంత అయితే నీరు అనేది నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు చుట్టుకుంటలో దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మార్కెట్ దగ్గర ఉన్నాము. ఈ మార్కెట్ ముందు అంతా కూడా నీళ్లు అనేది డ్రైనేజ్ వాటర్ అంతా కూడా పొంగటంతో ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఈ పక్కన ఉన్నటువంటి మురికిపాలెం ఏరియాలో కూడా ఈ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఈ నీటిని కూడా తరలించే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నప్పటికీ కూడా ఈ వాటర్ మాత్రం గత 2-3 సార్లుగా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిసారి కూడా వ్యవసాయ శాఖ మార్కెట్ అనేది కూడా మొత్తం మునిగిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి శాఖ కార్యాలయంలో కూడా భారీ ఎత్తున కూడా ఈ వర్షపు నీరు అయితే చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రైనేజీ సంబంధించినటువంటి ఇబ్బందులతోనే ఇదంతా కూడా అధికారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. గతంలో 3 మోకాళ్ళలోతు నీళ్లను కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు భారీ వర్షం నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కమిటీ ఆఫీస్ కానీ మార్కెట్ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని నల్లపాడు నుంచి వచ్చేటటువంటి ఈ డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇటు డైవర్ట్ చేయడం వల్లే ఏటగ్రహారం కూడా ఈ రోజు ఈ మురికి నీటితో నిలిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పర్మనెంట్ సొల్యూషన్ కోసం అయితే అధికారులు చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏటగ్రహారంలోని 9వ లైను, 10వ లైను, 11వ లైను, 12వ లైన్లో కూడా నీళ్లు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ నీళ్లు తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నప్పటికీ కూడా మళ్ళీ భారీ వర్షం పడితే పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ ముందు కూడా మొత్తం వర్షపు నీరు అయితే నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.